ఒక చిన్న ప్రశ్న, నీ జీవితంలో నువ్వు ఎన్ని అవకాశాలు వదిలేశావు? ఎందుకంటే నువ్వు ప్రతిసారి భయపడ్డావు. భయం గట్టిగా కేక వేయదు, అది నెమ్మదిగా నీ లోపల ముసుగు వేస్తుంది. మనలో కొంతమందికి ఏదైనా వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించాలని కల ఉంటుంది, కానీ ఎవరు ప్రయత్నించరు. ఎందుకు? ఫెయిల్ అయితే మన చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో, నాకు సెట్ అవదేమో అని. భయం మన శత్రువు కాదు, మన బ్రెయిన్ లోని ఒక సర్వైవల్ సిస్టమ్. ఏదైనా డేంజర్ ఉంటే మన బ్రెయిన్ లో భయం మోడ్ యాక్టివేట్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఎక్కడంటే, ఈ మోడర్న్ లైఫ్ లో లయన్ లేదు, కానీ ఫియర్ ఉంది. బ్రెయిన్ కి ఆ డిఫరెన్స్ తెలియదు, ఏది రియల్ ఏది అన్రియల్ అని. అందుకే మన ఫియర్స్ మన డిసిజన్స్ ని కంట్రోల్ చేస్తున్నాయి. మన సఫరింగ్ లో ఎక్కువ భాగం రియాలిటీ వల్ల రాదు, మన ఇమాజినేషన్ వల్ల వస్తుంది. భయం ఫ్యూచర్ లో ఉంటుంది, లైఫ్ ప్రెజెంట్ లో ఉంటుంది. మనం ఫ్యూచర్ లోనే బతికేస్తున్నాం. అయితే నీకు భయం వేసినప్పుడు అబ్జర్వ్ చేయి. నీ శ్వాస మారుతుంది, నీ గుండె వేగం పెరుగుతోంది. భయం నిన్ను చంపదు, కానీ నిన్ను రక్షించాలని అనుకుంటుంది. భయంతో పోరాడుకు. భయం వచ్చినప్పుడు నీ మనసును అడుగు, ఇది నిజమా లేక ఊహన? అప్పుడు భయం నీ మీద పవర్ కోల్పోతుంది. సో భయాన్ని నమ్ము, అది నీ శత్రువు కాదు.